హాయ్ ఫ్రెండ్స్. మనం తినే ఆహారంలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, విటమిన్లు ఉంటాయని మనకు తెలుసు. కానీ శాస్త్రవేత్తల ప్రకారం మన ఆహారంలో ఉన్న చాలా పదార్థాల గురించి ఇంకా పూర్తిగా తెలీదట. మనం ప్రతిరోజు తింటున్న ఆహారంలో వేల సంఖ్యలో రసాయన సమ్మేళనాలు ఉన్నప్పటికీ వాటి ప్రభావం ఇప్పటికీ మిస్టరీగా ఉందని చెబుతున్నారు. అసలు ఈ అధ్యయనం ఏం చెబుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అంశాన్ని కెనడాలో విల్ఫ్రీడ్ లారియర్ యూనివర్సిటీకి చెందిన సైకాలజీ, ఆరోగ్య పరిశోధన రంగ నిపుణులు సహా పలువురు శాస్త్రవేత్తలు అందుబాటులో ఉన్న శాస్త్రీయ అధ్యయనాల ఆధారంగా వివరించారు. ఈ విశ్లేషణ ది కన్వర్జేషన్లో ప్రచురితమైంది. ప్రస్తుతం ఆహార శాస్త్రంలో జరుగుతున్న తాజా పరిశోధనలో దీనిలో చర్చించారు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఇప్పటివరకు పోషకాహార శాస్త్రం ప్రధానంగా దాదాపు 150 రకాల పోషక పదార్థాలపైన దృష్టి పెట్టింది. కానీ వాస్తవానికి మన ఆహారం ద్వారా 26,000కి పైగా రసాయన సమ్మేళనాలు శరీరంలో ప్రవేశిస్తున్నాయని భావిస్తున్నారు. ఈ తెలియని పదార్థాలు కొందరు శాస్త్రవేత్తలు న్యూట్రిషనల్ డార్క్ మ్యాటర్ అని పిలుస్తున్నారు. ఖగోళ శాస్త్రంలో డార్క్ మ్యాటర్ కనిపించకపోయినా విశ్వంలో ఉందని భావించినట్టే ఆహారంలో కూడా ఎన్నో పదార్థాలు ఉన్నప్పటికీ వాటి ప్రభావాల గురించి ఇంకా పూర్తిగా తెలియదని వారు చెబుతున్నారు. ఈ రహస్యాలు వెలికి తీసేందుకు పుడోమిక్స్ అనే కొత్త పరిశోధన రంగం అభివృద్ధి చెందుతోంది. ఇది జన్యువులు, ప్రోటీన్లు, జీవక్రియలు, ఆహారం మధ్య ఉండే సంబంధాలు కలిపి అధ్యయనం చేస్తుంది. దీంతో ఆహారం మన శరీరంపై ఎలా ప్రభావం చూపుతుందో మరింత లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఉదాహరణకు ఎర్ర మాంసం, గుడ్లలో ఉండే కొన్ని పదార్థాలు మన పేగుల్లో బ్యాక్టీరియా ప్రాసెస్ చేసినప్పుడు టీఎంఏఓ అనే సమ్మేళనం ఏర్పడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదం పెంచే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అయితే వెల్లుల్లిలో ఉండే కొన్ని పదార్థాలు ఈ ప్రక్రియ అడ్డుకునే సామర్థ్యం కలిగి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. అలాగే పండ్లు, గింజల్లో ఉండే కొన్ని పదార్థాలు పేగుల్లో సూక్ష్మజీవులు మరో రకమైన ప్రయోజనకర సమ్మేళనాలుగా మారుస్తాయి. అంటే మన ఆరోగ్యంపై ఆహార ప్రభావం చూపడంలో ఆహారం మాత్రమే కాదు, మన పేగుల్లో ఉండే సూక్ష్మజీవులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని సైంటిస్టులు అంటున్నారు. చూసారుగా, మనం తినే ఆహారం కేవలం క్యాలరీలు, విటమిన్లు, ప్రోటీన్ల సమాహారం మాత్రమే కాదని ఈ విశ్లేషణ సూచిస్తోంది. ఇంకా పూర్తిగా అర్థం కాని వేలాది రసాయన సమ్మేళనాలు మన ఆహారంలో దాగి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంటున్నారు. భవిష్యత్తులో ఈ రహస్యాలు ఛేదించడం ద్వారా ఆరోగ్యం, పోషకాహారం వ్యాధుల నివారణపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలు కామెంట్ ద్వారా తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.